ఇక 4వ విషయం ఏమిటంటే వడ్డీ. ఈరోజు చాలామంది ముస్లిం సోదరులకు ఈ విషయం తెలుసు, వడ్డీ చాలా పాపమండి అని అంటారు. మరి ముస్లిమేతర సహోదరులకు ఈ విషయం తెలియదు, ఎందుకంటే గ్రంథాల అవగాహన లేదు కాబట్టి. వడ్డీని మహాపాపంగా తెలియజేస్తుంది ఇస్లాం. సూర బఖరా సూర నంబర్ 2 ఆయత నంబర్ 275, సూర బఖరా సూర నంబర్ 2 ఆయత 276, 278, 279, అలాగే సూర ఆలే ఇమ్రాన్ సూర 3 ఆయత 130, అలాగే సూర్య నిసా సూర 4 ఆయత 161, సూర్య రూమ్ సూర నెంబర్ 30 ఆయత నంబర్ 39లో వడ్డీ మహాపాపమని సృష్టికర్త అన్నటువంటి దైవం తెలియజేస్తున్నాడు. సూర్య బఖరా సూర నెంబర్ 2 ఆయత నంబర్ 278 మనం పరిశీలిస్తే, విశ్వాసులారా, మీరు నిజంగానే అల్లాకు భయపడేవారైతే ప్రజల నుండి వచ్చే వడ్డీని మాఫీ చేయండి, వడ్డీని వదిలివేయండి. ఖురాన్లోని సూర బఖరా సూర 2 ఆయత 279 పరిశీలిస్తే, ఒకవేళ మీరు అలా చేయనట్లయితే అల్లా తరపు నుండి, ఆయన ప్రవక్త తరపు నుండి యుద్ధ ప్రకటన చేయబడుతుంది. ఈ వడ్డీ మహాపాపాలలో ఒక పాపము. ఒకవేళ ప్రజల నుండి మీకు రావాల్సిన వడ్డీ ఉన్నట్లయితే దాన్ని మీరు మాఫీ చేయండి, ఇది మహాపాపమని ఇస్లాం ధర్మం తెలియజేస్తుంది. సహీ ముస్లిం గ్రంథంలోని హజరత్ జాబీర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వీరిని శపించారు. వారు ఎవరు అంటే, వడ్డీ ఇచ్చేవాడు, వడ్డీ తీసుకునేవాడు, వడ్డీ తినేవాడు, వడ్డీ వ్యవహారాన్ని రాసేవాడు, వడ్డీ వ్యవహారంలో సాక్షులుగా ఉండేవారు. వీరందరినీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శపించారు. బైహకీ హదీసు గ్రంథంలో హజరత్ అబ్దుల్లా బిన్ హంజలా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా, ఎవరైతే ఉద్దేశపూర్వకంగా ₹1 వడ్డీ తిన్నా అతడు 36 సార్లు వ్యభిచారం చేసిన దానికంటే మహాపాపం అని చెప్పారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సోదరులారా, ఈరోజు దీనికి భిన్నంగా బారు వడ్డీలు, చక్ర వడ్డీలు, మైక్రో ఫైనాన్స్లు, చిట్ ఫండ్లని, కాల్ మనీలు, వివాహ రుణాలు, విద్యా రుణాలు, గృహ రుణాలు, సొంత రుణాలు, ప్రైవేట్ రుణాలు, ఈ విధంగా రకరకాల వడ్డీ పేరుతో పేదవాడి రక్తాన్ని ఆసరగా చేసుకొని జలగల్లా పట్టి పీడిస్తున్నారు. అందుకే అరిస్టాటిల్ అంటాడు, డబ్బు సంపాదించే పనులలో అన్నిటికంటే నీచమైనటువంటి వ్యవస్థ, నీచమైనటువంటి వ్యాపారం ఏదైనా ఉందంటే అది వడ్డీ అని చెప్పడం జరిగింది. ఈ వడ్డీకి సంబంధించి హైందవ మత గ్రంథాలలో ఉన్న విషయం ఏంటంటే, మనుస్మృతిలోని 3వ అధ్యాయం 153వ మంత్రాన్ని మనం చూసినట్లయితే, వడ్డీ జీవనము చేయు వానికి నియంత్రించి భోజనము పెట్టరాదు అని చెప్పడం జరిగింది. మనుస్మృతి 4వ అధ్యాయం 220వ మంత్రాన్ని మనం పరిశీలిస్తే, వడ్డీ జీవనము చేయువాని అన్నము మలముతో సమానము అని, ఈ విధంగా నీచంగా వడ్డీ వ్యాపారులు, వడ్డీ చేసేటటువంటి వ్యక్తుల పరిస్థితిని గురించి హిందూ మత గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి.